మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు చెందిన అత్యంత వెనుకబడిన కులాలకు చెందినటువంటి కర్పూరి ఠాకూర్కు తన జన్మదినం రోజునే భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని భారతరత్నను అందించడం అనేది నిజంగా భారత ప్రజల యొక్క విజయంగా చెప్పవచ్చు. మనం భారతరత్న అవార్డును సిఫార్సు చేసినటువంటి ప్రధానమంత్రి మోదీకి ప్రకటించినటువంటి రాష్ట్రపతి ముర్ముకు పుడమి టీవీ తరపున, అదేవిధంగా భారత పార్లమెంట్ మెంబర్స్ అందరికి కూడా పుడమి టీవీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో కుల వ్యవస్థ ఒక ప్రధానమైనటువంటి అంశం. వెనుకబడిన కులాలు, నిమ్న కులాలు, సమాజంలో సామాజికంగా అణగదొక్కబడ్డ కులాలు అనేకమున్నాయి. అందులో కొన్ని కులాలు సామాజిక సేవకు సంబంధించినటువంటి కులాలుగా కూడా ఉన్నాయి. అత్యంత పేదరికంలో ఒక నాహి బ్రాహ్మణ మంగలి కులంలో పుట్టినటువంటి కర్పూరి ఠాకూర్ దేశంలోనే అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందడం, అది ఆయన 100 సంవత్సరాల జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం భారతరత్నగా ప్రకటించడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. జనవరి 24, 1924లో జన్మించినటువంటి కర్పూరి ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసి సామాజిక చైతన్యాన్ని కలిగించడం, ప్రధానంగా బీసీ ప్రజల చైతన్యం కోసం, బీసీ ప్రజల సామాజిక అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేశాడనేది మనం చెప్పవచ్చు. కర్పూరి ఠాకూర్ ఇవాళ దేశ ప్రజలలో జరుగుతున్నటువంటి ఒక చర్చ, తన కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి, తన తల్లిదండ్రుల వృత్తిని అవలంబిస్తూనే ఒకవైపు విద్యను అభ్యసిస్తూ విద్యార్థి ఉద్యమంలో కూడా చురుకైన కార్యకర్తగా పనిచేశాడు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్లో తను ఒక కీలకమైనటువంటి నాయకుడిగా కొనసాగాడు కర్పూరి ఠాకూర్. అలా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించినటువంటి కర్పూరి ఠాకూర్ ఇవాళ భారతరత్న బిరుదును పొందడం, అతను జీవించి లేకపోయినా భారత ప్రజలు ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని ఆయన సేవలకు అందించారనేది వాస్తవం. ఇక్కడ మనము ఈ భారతదేశంలో కుల వివక్షత ఎక్కువగా ఉంటుంది. ఈ కుల వివక్షతోటి దాదాపు అంటే అత్యంత సామాజికంగా వెనుకబడినటువంటి కులాలు, అదేవిధంగా నిమ్న జాతులు, వీటన్నింటిని కూడా మనుషులుగా చూడనటువంటి సమాజం ఉంది. అలాంటి సమాజం నుండి, ఒక వెనుకబడినటువంటి సమాజం నుండి, అది కూడా రాజకీయంగా ఆర్థికంగా బలోపేతమైనటువంటి కులాల మధ్యల, కుల అధికార మధ్యల కర్పూరి ఠాకూర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం. ఆ రోజులలో ఇంకా వివక్షత ఎక్కువగా ఉండేది. ఆ వివక్షత ఎక్కువగా ఉన్నటువంటి సమయం లోపల ఒక రాజకీయ పరిపక్వత, రాజకీయ చైతన్యం కలిగినటువంటి కర్పూరి ఠాకూర్ ఈ దేశం గర్వపడేటువంటి ఒక సామాజిక చైతన్యాన్ని తెప్పించాడనేది వాస్తవం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం కర్పూరి ఠాకూర్ను స్వయంగా కలుసుకునేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ అతను చేసినటువంటి సామాజిక సేవలు ఈ సమాజంలో కొన్ని కోట్ల మంది ప్రజల పేదరికం నుండి విముక్తి కలిగించేటువంటి పరిస్థితిని కల్పించిందని ప్రకటించడం నిజంగా ప్రధాని చేసినటువంటి ఆ వ్యాఖ్యలకు దేశం మొత్తం యావత్ ప్రధానమంత్రి మోదీకి సైల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక సామాజిక చైతన్యం కలిగినటువంటి మనిషి తన సమాజం పట్ల, తన సమాజంలో ఉన్నటువంటి అణగారిన కులాల పట్ల
అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే కుల రహిత సమాజం కోసం, వెనకబడినటువంటి కులాల కోసం ఒక సామాజిక అంశాలను తీసుకోవడంలో ఠాకూర్ నిర్ణయాత్మకమైనటువంటి విధానాలను అవలంబించాడని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఠాకూర్ పుట్టినటువంటి గ్రామం కూడా అత్యంత గ్రామీణ ప్రాంతం, అది పల్లె ప్రాంతం. జనవరి 24, 1924లో పితోంజియా అనేటువంటి గ్రామంలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గంలో పుట్టినటువంటి కర్పూరి ఠాకూర్ అప్పుడు జరుగుతున్నటువంటి స్వాతంత్ర ఉద్యమంలో కూడా తను పాల్గొన్నాడు. అదేవిధంగా 1942 నుండి 45 మధ్యలో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు. ఇంకా చెప్పాలంటే అతను ఎప్పుడైతే 1952లో సోషలిస్ట్ పార్టీ నుండి బీహార్ అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొంది ఒక అత్యంత వెనుకబడిన జాతి నుండి ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఒక గొప్ప విషయంగా చూశారు. అలాగే బీహార్ నుంచి ఆసియాకు వెళ్ళినటువంటి ప్రతినిధి బృందంలో కర్పూరి కూడా ఉండడం గొప్ప విషయంగా చెప్తారు. ఆయన చేసినటువంటి అనేక సామాజిక అంశాలలో ఏదైతే వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు అతన్ని జననేతగా నిలబెట్టాయి. నిజంగా కూడా ఒక మనిషిని ఆ ప్రాంతం వారో లేకపోతే ఆ గ్రామం వారో ఇంకా తన నియోజకవర్గ ప్రజలు కాకుండా బీహార్ రాష్ట్రం మొత్తం తమ జననేతగా గుర్తించింది. అది దేశం యావత్తు కూడా కర్పూరి ఠాకూర్ను జననేతగా అంగీకరించింది. అందుకే ఆయన పుట్టిన ఈ రోజును ఆయనే ఈ జయంతి ఉత్సవాలను 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలలో ఆయనకు భారతరత్న ఇవ్వడం అనేది మనం స్వాగతించాలి. చాలా గొప్పగా సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తము తను ముఖ్యమంత్రిగా 7 నెలల పాటు పనిచేసి ఆ సమయంలో మద్యపాన నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి నాయకుడిగా పేరుంది. అదేవిధంగా 1970లో మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి 2 సంవత్సరాల పాటు అక్కడ తను ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక మార్పులకు శ్రీకారం చుట్టాడు. ఇవాళ మనం చెప్తున్నటువంటి మండలి కమిషన్ ఏదైతే ఉందో ఆ మండలి కమిషన్ కంటే ముందే ముంగేరీలాల్ కమిషన్ సిఫార్సులను అమలు చేశాడు. అంటే బీసీలకు, ప్రధానంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి అభివృద్ధి కోసం కర్పూరి ఠాకూర్ కృషి చేశారు. సోషలిస్టు ఉద్యమానికి స్ఫూర్తి వహించినటువంటి కర్పూరి ఠాకూర్ తన ప్రాంత అభివృద్ధి కోసం, తన రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశంలో ఉన్నటువంటి అణగారిన ప్రజల అభివృద్ధి కోసం తను ఎక్కువ కృషి చేశాడు. తన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో తన కూతురి పెళ్లి జరిగినా, తన కుటుంబంలో ఎలాంటి శుభకార్యాలు జరిగినా తన వ్యక్తిగత డబ్బులను మాత్రమే వాడుకున్నాడు అతను. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు నేర్చుకోవాలి, అవలంబించాలి. ప్రభుత్వ సొమ్మును తను ఎక్కడ కూడా అది చేసుకోలేదు, సొంతంగా ఉపయోగించుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఒక మంగలి వ్యక్తి, ఒక క్షురకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు కటింగ్ చేస్తావా అని తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ప్రశ్నించినప్పుడు, ఒక దొరతనం చేసినటువంటి వ్యక్తి ప్రశ్నించినప్పుడు తన తండ్రి నడుపుతున్నటువంటి క్షౌరశాలకు తీసుకెళ్ళి అతనికి కటింగ్ చేసి, ఇది నా వృత్తి ధర్మాన్ని నేను పాటిస్తున్నా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేనైనా నేను నా వృత్తిని పాటిస్తున్నానని చెప్పి గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్. వ్యక్తిగత జీవితంలో తను అనేక సమావేశాలకు వెళ్ళినప్పుడు తన ఏదైతే
షర్ట్ ఉంటుందో ఆ షర్ట్ కూడా పూర్తిగా ముడతలు పడి చినిగిపోయి ఉన్నటువంటి తన యొక్క లాల్చీని చూసి అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా ఏంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి దుస్తులు ధరించడం ఏంటి అని ప్రశ్నలు వేసుకొని అతనికి మంచి దుస్తులు కలిగించడం కోసం మీరందరూ విరాళాలు ఇయ్యమని అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కోరినప్పుడు ఆ విరాళాలు వచ్చినటువంటి విరాళాలను స్వీకరించి అది ముఖ్యమంత్రి సహాయనిధి కింద జమ చేసినటువంటి గొప్ప దార్శనికుడు కర్పూరి ఠాకర్. ఈ భారతదేశంలో పుట్టినటువంటి వాడు, పుట్టుకతో పేదరికంగా ఉన్నటువంటి వాడు పేదరికంగా ఎందుకు జీవించాలి, వాడు ఎందుకు ఉన్నత స్థాయికి ఎదగకూడదు, ఆ కుటుంబాలు ఈ సమాజంలో ఎందుకు నిలబడకూడదు అని ప్రశ్నించినటువంటి గొంతుక. ఆర్థిక మూలాలు అభివృద్ధి చెందితే, ఆర్థికంగా ఒక అడుగు ముందుకేస్తే సమాజంలో అందరూ సమానమే అనేటువంటి విషయాన్ని గ్రహించి దాదాపు 27 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి విముక్తి చేసినటువంటి ఒక చైతన్యశీలి కర్పూరి ఠాకూర్ అనేది చెప్పుకోవచ్చు. ఇవాళ మనం పుడమి టీవీ కర్పూరి ఠాకూర్ గురించి అందిస్తున్నటువంటి ఈ తాజా సమాచారంలో పుడమి టీవీ ఏదైతే ఈ సామాజిక చైతన్యం కోసం ప్రజలు ఆర్థిక బలోపేతం కావాలని కోరుకుంటుంది, సామాజిక చైతన్యం కావాలని కోరుకుంటుంది. అలా సామాజిక చైతన్యాన్ని, ఆర్థిక బలోపేతం జరిగినప్పుడే ప్రజలు సమానత్వంతో ఉంటారని గ్రహించినటువంటి కర్పూరి ఠాకూర్ ఇవాళ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డాడు. ఆయన జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి అత్యంత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న నిజంగా ఈ దేశ ప్రజల అత్యంత వెనుకబడిన జాతులకు సంబంధించినటువంటి గొప్ప బహుమతిగా చెప్పవచ్చు. తక్కువ జనాభా కలిగి ఉండి, సామాజికంగా వెనుకబాటు కలిగి ఉండి, అవహేళనలు, అసమానతల సమాజంలో కర్పూరి ఠాకూర్ను ఒక ముఖ్యమంత్రిగా గౌరవించినటువంటి బీహార్ ప్రజలకు, అతన్ని జననేతగా గుర్తించినటువంటి ఈ దేశ ప్రజలకు పుడమి టీవీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తుంది. కర్పూరి ఠాకూర్కు నివాళులు అర్పిస్తుంది. ఇవాళ జననేత భారతరత్న కర్పూరి ఠాకూర్ ఇంకా సామాజిక చైతన్యం కోసం సాగేటువంటి ప్రతి పోరాటంలో, ప్రతి ఉద్యమంలో కర్పూరి ఠాకూర్ జీవించి ఉంటాడు. ఆ సామాజిక చైతన్యం కలిగించేటువంటి ప్రతి అక్షరంలో, ప్రతి మాటలో ప్రశ్నల గొంతుకై మన ముందుంటాడు. ఇది కర్పూరి ఠాకూర్ జీవితాన్ని కొద్ది విశ్లేషణ మాత్రమే మనం ఇస్తున్నాం. కర్పూరి ఠాకూర్ మీద అనేక పుస్తకాలు, అనేక రచనలు జరిగినాయి. జననేతగా గుర్తించబడ్డటువంటి కర్పూరి ఠాకూర్కు నివాళులర్పిస్తూ భారతరత్న కర్పూరి ఠాకూర్కు ఈ భారతదేశం ఇచ్చినటువంటి గొప్ప నివాళులుగా చెప్పుకుంటూ ధన్యవాదాలు.